అందరికీ నమస్కారం. మండే వేసవిలో చల్లగా తీయగా తినడం కోసం థాయ్ ఫేమస్ డెజర్ట్ మ్యాంగో స్టిక్కీ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. అయితే దీన్ని కొద్దిపాటి మార్పులతో మన ప్రాంతంలో ఎవరైనా చేసుకోగలిగే పద్ధతులు చూపిస్తాను. ఈ రెసిపీ చేయడం కోసం సాధారణంగా థాయ్ వాళ్ళైతే మంచి ఫ్లేవర్ ఉండి ఉడికించిన తర్వాత జిగురుగా ఉండే రైస్ని వాడతారు. అయితే ఇక్కడ నేను చిట్టుముత్యాల బియ్యాన్ని చిన్న గిన్నెడు తీసుకున్నాను. ఇవి దాదాపు 100 గ్రాముల వరకు ఉంటాయి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మనం కొలత కోసం ఏ గిన్నెనైతే వాడేమో అదే గిన్నెతో 5 గిన్నెల నీళ్లను కొలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత బాగా ముదిరిన ఒక పెద్ద సైజు కొబ్బరికాయని తీసుకొని ఇలా పైన ఉండే తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు మెజరింగ్ కప్తో కొలిచి చూస్తే 1 కప్పు వరకు ఉంటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని 2 కప్పుల వరకు నీళ్లు పోసి చాలా మెత్తగా గ్రైండ్ చేసి కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇలా గిన్నెలో ఏదైనా ఫిల్టర్ పెట్టుకొని కాటన్ బట్టను వేసి ఈ కొబ్బరి పాలన్నీ వడకట్టి తీసుకోవాలి. అయితే ఈ పాలు మరీ పల్చగా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేలా తీసుకుంటే బాగుంటాయి. ఇలా పాలు తీసుకుని రెడీ చేసుకున్న తర్వాత ఈ పిప్పిలో ఇంకా సారమేమీ ఉండదు కాబట్టి దీంతో మనకు పనేమీ ఉండదు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ పాలలో 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని అస్సలు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. తర్వాత తీపి కోసం కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ కూడా వేసుకొని టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిపి రెడీ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద ఈ కొబ్బరి పాలను పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోవాలి. సాధారణంగా కొబ్బరి పాలను స్టవ్ మీద పెట్టి మరిగించినప్పుడు పాలన్నీ విరిగిపోయే అవకాశం ఉంటుంది. కానీ మనం ఇందులో సరిపడినంత కార్న్ఫ్లోర్ వేసి ఉడికిస్తున్నాం కాబట్టి ఈ పాలు విరిగిపోకుండా చిక్కగా దగ్గరగా తయారవుతాయి. అయితే ఇందులో మనం కార్న్ఫ్లోర్ వేయడం వల్ల కొంచెం అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. అందుకే అసలు ఏమాత్రం ఆపకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది చక్కగా ఉడికి సాస్ లాగా దగ్గర పడడానికి దాదాపు 10 నుండి 15 నిమిషాల పాటు టైం పడుతుంది. ఇది మరీ గట్టిగా అయ్యే వరకు ఉడికించేసామనుకోండి జెల్లీలాగా గట్టిగా అయిపోతుంది. కానీ దీన్ని అన్నం మీద పోసుకొని తినేటప్పుడు సాస్ లాగా ఉండాలి కాబట్టి ఈ మాత్రం కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఇలా కుతకుతలాడుతూ ఉడుకుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక స్టవ్ మీద కొబ్బరి పాలు ఉడికించుకుంటూ ఉన్నాం కదా, అదే టైంలో పక్కనే మరొక స్టవ్ మీద మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని నీళ్లతో పాటుగా స్టవ్ మీద పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. 5-6 నిమిషాల పాటు ఉడికిన తర్వాత పూర్తిగా ఉడికే వరకు మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి. అన్నం ఇలా దగ్గరగా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో మనం తినే తీపికి తగ్గట్టు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. అన్నం ఉడికించడం కోసం మనం 5 గ్లాసుల వరకు నీళ్లు వేయడం ఇది జిగురుగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ డెజర్ట్ని మనం తీయగా చల్లగా తింటాం కాబట్టి అది పూర్తిగా చల్లారేలోగా ఇలా చక్కగా పండిన ఎర్రటి మామిడి పండుని తీసుకొని తొక్క తీసేసి శుభ్రంగా కడిగి చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అయితే ఈ స్వీట్ తినేటప్పుడు మామిడికాయ చాలా తీయగా ఉండేదైతేనే బాగుంటుంది. ఏమాత్రం పుల్లగా ఉండేదైనా కానీ అసలు బాగుండదు కాబట్టి ఈ స్టెప్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా మామిడి పండు రెడీ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన ఈ అన్నాన్ని ఒకసారి బాగా కలిపి ఏదైనా గిన్నెలో వేసుకొని అరిటాకు మీద సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. మనం రెడీ చేసుకున్న కొబ్బరి పాల సాస్ ఉంది కదా, దాన్ని ఈ అన్నం మీద వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా అరిటాకులో అన్నాన్ని సర్వ్ చేసుకున్న తర్వాత బాగా పండిన మామిడికాయ ముక్కల్ని కూడా పెట్టుకొని ఇలా కొంచెం అన్నం దీంతో పాటు మామిడికాయ ముక్క అలాగే కొబ్బరి సాస్ కలిపి తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి పాల ఫ్లేవర్తో తీయగా ఉండే మామిడికాయతో పిల్లలకి ఎంతో బాగా నచ్చే ఈ స్వీట్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.